one, then Odisha is one, then the other neighboring states. Because ఛత్తీస్గఢ్లో కంటిన్యూస్గా వాళ్ళు ఫీలింగ్ అంటే ఏఓపీస్ పోలీస్ ఆపరేషన్స్ కంటిన్యూగా అవుతున్నాయి మాకు అక్కడ ఎగ్జిస్టెన్స్ కష్టం అంతా దానికి వాళ్ళు వస్తున్నారా. సో దాని పాఠంలో ఇనీషియలీ ఇనీషియలీ ఇచ్చి షెల్టర్ తీసుకోవాలి, కొన్ని రోజులు అబ్జర్వ్ చేసిన తర్వాత వెపన్స్ తెప్పించి మళ్ళీ ఆ ఏఓబీ ఏరియాలో పోయి మూవ్మెంట్ రివైవ్ చేయాలి, దానికి ప్లాన్లో ఉన్నారు. One at a time. I'll be here, no issue. Sir, this sir. సహజంగా మావోయిస్ట్ పార్టీలో పార్టీ సెంట్రల్ కమిటీ సెక్రటరీకి సంబంధించి అతను ప్రొటెక్షన్ అతనితో ఫాలో అవుతుంది. కానీ ఇక్కడ ఉంది అని అంటే ఏం ఫిషీ ఏం లేదా, ఎనీథింగ్ ఈజ్ దేర్, వీఆర్ హియర్ టు టెల్ యూ, వీ డోంట్ హ్యావ్ టు హైడ్ ఎనీథింగ్. జనరలీ ఇప్పుడు వాళ్ళు ప్లాన్ ఏమేమి నేను చెప్తున్నాను, ముందుకు వాళ్ళు ప్రొటెక్షన్ టీమ్కి పంపించి అండ్ దే వుడ్ లైక్ టు కమ్ హియర్. సో వాళ్ళు బందోబస్తు ముందుకు చేయడానికి కోసం వాళ్ళు ముందుకు పంపించారా మా ఇప్పటి వరకు వచ్చిన సమాచారం. అవును చేస్తాం, వీల్ ఫాలో ఎంటైర్ లీగల్ ప్రాసెస్, డెఫినెట్లీ వీల్ హ్యాండ్ దట్ అవుతుంది. లేదా వీల్ ఫాలో ద ఎంటైర్ లీగల్ ప్రాసెస్, దెర్ ఇస్ నో ఇష్యూ ఇన్ దట్. సార్ ఇప్పుడు మళ్ళీ ఏజెన్సీలో ఎన్కౌంటర్ జరిగింది అంటున్నారు ప్రజెంట్ టుడే. So it is going on for last 1.5-2 months. కాదు అదే చెప్తున్నాను, యూ సీ ఫ్రమ్ ద అదర్ సైడ్ మనం తొందరగా చేసే ఉంటే వీ వుడ్ హావ్ మిస్డ్ మెనీ థింగ్స్, ప్రాబబ్లీ యెస్టర్డేస్ ఎన్కౌంటర్ ఆల్సో. సార్ ఈ రోజు ఎర్లీ అవర్స్ లో మళ్ళీ we were waiting for the right opportunity to strike. See, intelligence, we had intelligence immediately. If we would have acted, probably we could have missed many people. సో దానివల్ల మేము వెయిట్ చేసాము, రైట్ టైం కోసం వెయిట్ చేసాము అండ్ వి స్ట్రైక్. సార్ ఈరోజు ఎర్లీ అవర్స్లో ఎన్కౌంటర్ మళ్ళీ ఏజెన్సీలో జరిగిందని 6 to 7 మెంబర్స్ చనిపోయారు అంటున్నారు. సార్ ఈరోజు ఎర్లీ అవర్స్లో మళ్ళీ ఎన్కౌంటర్ జరిగింది అంటున్నారు, నిజమేనా? జస్ట్ నౌ ఐ గాట్ ఇన్ఫర్మేషన్, ఎస్ దెర్ ఈస్ ఎ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ హెస్ హ్యాపన్డ్, స్టిల్ గోయింగ్ ఆన్. ప్రాబ్లీ దే సే 6 to 7 members would have been killed. But give me 5-10 minutes, probably I'll be able to tell you. సార్ అందులో ముఖ్య నాయకులు ఉన్నారంటున్నారు, నిజమేనా సార్? ప్రధానంగా నో, లొంగిపోలేదా, వీఆర్ నాట్ అవేర్ అబౌట్ హిస్ వేర్ అబౌట్స్. లేదా లొంగిపోయారు కాదు, మేము అరెస్ట్ చేసాము, లొంగిపో కదా. యా నో, దట్స్ అబ్సల్యూట్లీ రాంగ్ అండి, కరెక్ట్ కాదండి. అనుమానం ఏపీసీఎల్సీ వీళ్ళు ఉన్న వాళ్ళ పని ఏదో ఒక జరిగితే సంథింగ్ దే విల్ హ్యావ్ టు కీప్ దెమ్సెల్స్ బిజీ కదా. ఇఫ్ దే హ్యావ్ ఎనీథింగ్ స్పెసిఫిక్ దే కెన్ గో టు ద కోర్ట్, దే కెన్ ఆస్క్ ఫర్ వాట్ ఎవర్ దే వాంట్. ఉన్నారు వాళ్ళు, అగైన్ ద స్టేట్ కమిటీ అండ్ సెంట్రల్ కమిటీ మెంబర్స్ దాంట్లో ఉన్నారు. ఎగ్జాక్ట్లీ హూ వాజ్ దేర్, ఆ ఇన్ఫర్మేషన్ కూడా మా ఇన్ఫర్మేషన్ ఏమంటే కొన్ని పెద్ద కార్డర్లు ఆ ఏరియాలో వస్తున్నారా తిరుగుతున్నారా, దట్ వాజ్ ద ఇన్ఫర్మేషన్. సో డెఫినెట్లీ వీ ఎక్స్పెక్ట్ దెర్ మే బి ఎ బిగ్ కార్డర్. No, these are the two independent things. They are nothing to do with that. ఎవరైతే మావోయిస్టులకు ఆశ్రయం కల్పిస్తున్నారో వాళ్ళకి మీరు ఎలా వార్న్ చేస్తారు? అదేవిధంగా ఇప్పుడు వరకు ఆశ్రయం కల్పిస్తారు. I can suggest them, I request them, please come and surrender. Government is వాళ్ళ మీద ఉన్న సరెండర్ అమౌంట్ కూడా వాళ్ళకి ఇచ్చి రీహాబిలిటేషన్ కోసం స్కిల్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నారు. దే విల్ బి ప్రాపర్లీ రీహాబిలిటేటెడ్. సో I request all of them, their ideology has been outdated. It's a democracy. We have to live and let live. Please come and surrender and join the mainstream. సార్ నిన్న హిట్మా ఎన్కౌంటర్ సమయంలో సెంట్రీ లేకుంటే వాళ్ళు డిసైడ్ చేయాలి, నేను డిసైడ్ చేయలేము కదా. So that is where I am done. It was a very specific int-based and executed by all our field commanders, and we ensured that we have used drones also in that.
బిఫోర్ గోయింగ్ టు ఆపరేషన్ డ్రోన్స్ కూడా యూజ్ చేసి వాళ్ళ మూమెంట్స్ కూడా అన్ని చూడడం జరిగింది అండ్ అకార్డింగ్లీ ఈ ప్లాన్ ఫ్యూచర్లో అదే బేసికల్లీ కొన్ని రోజులు ఇక్కడ షెల్టర్ జోన్గా తీసుకొని అండ్ దెన్ ఇమీడియట్లీ ఒక్కసారి వెపన్స్ తెప్పించిన తర్వాత అడవిలో పోయి అండ్ దే వాంటెడ్ టు కంటిన్యూ ద మూమెంట్. సార్ ఇప్పుడు చనిపోయిన వాళ్ళ కొయ్యస్ అంబయ్య అలియాస్ ఆజాద్ ఏమైనా ఉన్నారా ఈరోజు ఇప్పుడు ఎన్కౌంటర్ ఎల్లి హౌస్లో డీటెయిల్స్ ఐ నీడ్ 10-15 minutes because I'll have to speak to my officers and let you know. మోస్ట్లీ అది కూడా మేము చూస్తున్నాము. నెక్స్ట్ పార్ట్ ఇస్ దట్ ఓన్లీ. ఆ నెక్స్ట్ పార్ట్లో మేము ఎవరెవరు షెల్టర్ ఇచ్చారు, ఎలా వచ్చారు, కొంతమంది మాకు తెలిసే వాట్ రూట్ దే హ్యావ్ టేకన్ అండ్ కొంతమందికి మేము ఇప్పుడు వెన్ వీ స్పీక్ టు ఆల్ ఆఫ్ దెమ్ విల్ కమ్ టు నో అండ్ లెట్ యు నో. అది కనుక్కోండి. నో, ఇట్ ఈస్ నాట్ ఎ మ్యాజిక్ విండ్ కదా, మేము మాట్లాడాలి వాళ్ళతో. ఇట్ టేక్స్ టైమ్. దే ఆర్ హార్డ్ కోర్ పీపుల్. మీరు